కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మరియు రంగారెడ్డి జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షులు శ్రీ కెఎం ప్రతాప్ జన్మదినం సందర్భంగా వారి అభిమానులు కుత్బుల్లాపూర్ గ్రామంలో మరియు సర్కిల్ కార్యాలయం చౌరస్తాలో భారీగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వారి అభిమానులు మాట్లాడుతూ వారి అభిమాన నాయకునికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. बैनर हो जाए అజాతశత్రువు గౌరవనీయులు పెద్దలు 3 సార్లు ఏకదాటిగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి పూజ్యులు శ్రీ కెఎం ప్రతాప్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఆయన అభిమానులైనటువంటి మేమందరం కూడా కేక్ కట్ చేసుకొని సంబరాలు జరుపుకోవడం జరుగుతున్నది. ఆయన ఇలాగే ఎన్నో సంవత్సరాలు 100 సంవత్సరాల పైగా జన్మదినాలు జరుపుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ రాజకీయ పరంగా కుతుబుల్లాపూర్ నియోజకవర్గమే కాదు భారతదేశ స్థాయిలో ఎంతోమందికి కింద గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎంతో రాజకీయ భవిష్యత్తుని ఎన్నో పదవులను కల్పించినటువంటి ఈ యొక్క పెద్దలు ప్రతాపన్న గారు ఖచ్చితంగా ఇదే విధంగా ఆయన ఉన్నంతకాలం ప్రజలకు సేవ చేస్తూ మహిళలకు అండగా ఉంటూ పేద బడుగు బలహీన వర్గాలకు అందరూ కూడా అండదండలు అందిస్తూ నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని చెప్పేసి ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. రంజాన్, బక్రీద్, దసరా ఇలాంటి పండుగలు ఈరోజు కుత్బుల్లాపూర్ ప్రజలు మొత్తం చేసుకోవాల్సినటువంటి పండుగ రోజు. ఎందుకంటే నిజమైన నిస్వార్థ నాయకుడు మొత్తం తెలంగాణలోనే ఎవరు చేసుకోనటువంటి అదృష్టం కుత్బుల్లాపూర్ ప్రజలు ఈరోజు చేసుకున్నారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే పేద ప్రజలు ఏడ బాధల్లో ఉన్న అన్నాని పలకంగానే ముందు నేనున్న పేద ప్రజల కోసమని నిస్వార్థంగా పగలనక రాత్రనక ఎల్లప్పుడు ప్రజల కోసం నిలబడి ప్రజల బాధలు తీర్చిన వ్యక్తి ఎవరు అంటే కెఎం ప్రతాప్ అని కంఠాబద్ధంగా చెప్పగల సందర్భం ఇది. ఇలాంటి వ్యక్తి మన కుత్బుల్లాపూర్లో ఈరోజు పుట్టడం, అలాంటి నాయకుడు మనకు దొరకడం, గల్లీ నుంచి ఢిల్లీ స్థాయికి ఎదగడం, ఇలాంటి నాయకుడు మా అందరికీ అండదండాలు ఇస్తూ
పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడు నిస్వార్థంగా పనిచేస్తూ ఇన్ని సంవత్సరాలు గడుపున సందర్భంగా ప్రతాప్ అన్న గారికి నేను ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంతోషంగా భావిస్తున్నాను. ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా